నాకు ఈ చెట్టు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చెర్రీస్ అని అర్థమవుతుంది. యూ హ్యావ్ టు టెల్ నౌ. మనం ఫామ్ లో ఇది చాలా తొందరగా పెరిగేది, అట్లానే బీస్ ని బర్డ్స్ ని అట్రాక్ట్ చేసే ఒక మంచి మొక్క. ఇవి మనం కూడా తినొచ్చు చెర్రీస్. ఇది కనోపి, దీని సింగపూర్ చెర్రీ అంటాము. ఓకే. ఈ కనోపి ఇట్లా వెడల్పుగా ఉండడం వల్ల మనకి చాలా నీడ ఉంటది. అండ్ దీంట్లో వచ్చే పూల మీద అన్ని రకాల బీస్ వస్తాయి, అట్రాక్ట్ అవుతాయి. అట్లానే వీటికి వచ్చే ఫ్రూట్, ఈ చెర్రీస్ ఏవైతే ఉన్నాయో చాలా రకాల బర్డ్స్ వస్తాయి. ఓకే. అండ్ మనం కూడా తినొచ్చు. ఇందులో సి వైటమిన్. ఇది సీజనా అండి? ఇది పెరీనియల్, ఎప్పుడూ పూత వస్తూనే ఉంటది. మనము సైకిల్ స్టాండ్స్ దగ్గర, యూనివర్సిటీస్ లో, స్కూల్స్ లో, బార్డర్స్ లో ఎక్కడైనా పెడితే మళ్ళీ ఆ విత్తనాలు పడి వాటికి అవే మొలుస్తుంటాయి. లెస్ మెయింటెనెన్స్, యానిమల్స్ తినవు. సో వీటిని పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా బీస్ మనము ఫామ్ లోకి అట్రాక్ట్ చేసుకోవచ్చు. పెరీనియల్ ఇవి ఎప్పటికీ మనకి పూత కాత వస్తూనే ఉంటది కాబట్టి బర్డ్స్ కి, తేనెటీగలకి మనకి ఫుడ్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం న్యాచురల్గా వీటిని అట్రాక్ట్ చేసుకోవచ్చు. వాటికి ఎప్పుడు ఆహారం అనేది దొరుకుతుంది, మనకి నీడ కూడా వస్తుంది, చల్లగా కూడా ఉంటుంది. ఇగో చూడండి, ఇవి రాక్ బీస్ అంటాం. ఒక రాక్ బీస్ వెళ్తున్నాయి చూడండి, ఇవి కూడా చీకటి అయ్యేదాకా ఉంటాయి. ఇది రాక్ బీస్ అంటే కొండ జాతి తేనెటీగలు. మీకు బీస్ మీకు చాలా చక్కగా కనిపిస్తున్నాయి మాకంటే కూడా. అదిగో నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా బీస్ ఏ పూత మీదకి వెళ్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, వాటి కాళ్ళకి పుప్పొడి ఉందా లేదా, ఇవన్నీ నేను చూస్తా ఉంటాను. చాలా ఐసైట్ బాగుండాలండి దానికి. పుప్పొడి అంట ఒక గుళ్ళకి వెళ్ళినా కూడా దేవుడికి పెడుతుంటారు కదా, ఆ పూల మీద కూడా అరే ఇది పుట్టజాతి, ఇది ఫ్లోరియా, ఇది రాక్ బీస్ అంటే ఈ చుట్టుపక్కల బాగా బీస్ బతికే ప్లేస్ ఇది, అంటే బీ ఫ్రెండ్లీ ప్లేస్ అంటే ఆ ప్లేస్ నేను అసెస్ చేస్తాను అనమాట. అంటే ఇది పెస్టిసైడ్స్ ఏముండదు, మంచిగా నేచర్ బాగుంది, చెట్లు బాగున్నాయి. సో ఇక్కడ 10 బాక్సులు పెడితే బాగుంటది, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తే బాగుంటది. నా ఆర్టిస్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటది.